బిగ్ బ్రేకింగ్ ఇది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్కి అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 7వ తేదీన అంటే 2025 జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే కేటీఆర్ ఒక్కడే కాదు, కేటీఆర్తో సహా అరవింద్ కుమార్కు సైతం నోటీసులు ఇచ్చారు. సో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి తాజాగా కేటీఆర్కి అయితే ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. వచ్చే నెల 7వ తేదీన విచారణకైతే హాజరు కావాల్సిందే. అండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అయితే నోటీసు జారీ చేసింది. అయితే వీళ్ళిద్దరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా అయితే పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. సో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. 55 కోట్ల నగదు బదిలీ కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు జరిగినట్టు ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్కు అండ్ ఇద్దరు అధికారులకైతే నోటీసులు జారీ చేశారు. అయితే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఇదే కేసుకి సంబంధించి. తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు కొట్టేయాలని కోరారు. ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కేటీఆర్. అయితే ఆ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టింది ధర్మాసనం. అండ్ కేటీఆర్ను ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే రేపటి వరకు అరెస్టు చేయకూడదు అని. సో ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని అయితే ఏసీబీ అండ్ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకైతే నోటీసులు జారీ చేసింది. సో ఈ క్రమంలోనే నిన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్పై మరోసారి విచారణ జరిపింది హైకోర్టు. సో ఈ కేసుని మంగళవారానికి వాయిదా వేసిన పరిస్థితి. అంటే 31వ తారీఖు కేసులో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. సో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కేటీఆర్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరింది. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్టుగా కూడా ప్రకటించారు. సో ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది ఏసీబీకి సంబంధించిన అప్డేట్. కానీ ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఏసీబీ కేటీఆర్ మీద కేసు ఫైల్ చేసిందో అప్పటి నుంచి కూడా ఈడీ ఎంటర్ అయి ఏసీబీకి ఒక లెటర్ రాసింది. లెటర్ రాసి అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, ఈ పూర్తిగా డీటెయిల్స్ మాకు పంపించండి అంటే ఏసీబీ పూర్తిగా ఈడీకి ఒక లేఖ రూపంలో ఈ కేసు డీటెయిల్స్ని కూడా పంపించడం. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో ఏసీబీకి సంబంధించిన కేసులో అయితే కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, విచారణకు పిలుస్తోంది. 2-3 తేదీల్లో అధికారులను, 7వ తేదీన కేటీఆర్ని అయితే విచారణకు పిలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగచ్చు? మరి ఏసీబీ కేసులో ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన మరి 7వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ని కోరిన నేపథ్యంలో మరి ఏం జరగచ్చు? అండ్ 2-3 తారీఖుల్లో ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డిలు వాళ్ళేం చెప్పబోతున్నారు, ఆ తర్వాత విచారణకు కేటీఆర్ హాజరైన తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది చూడాల్సిందే. ఈ కేసుకి సంబంధించి చాలా టైమ్స్ కేటీఆరే మీడియా సమావేశం పెట్టి అసలు ఇందులో అవకతవకలే లేదు, అసలు ఏసీబీకి ఏం పని, అసలు సంబంధమే లేదు, ఈ కేసుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. సో మరి ఏం జరుగుతుంది? కేటీఆర్కి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఇప్పుడు పూర్తిగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది ఈ కేసులో. మరి ఏం జరగచ్చు? కేటీఆర్ జనవరి 7వ తేదీన విచారణకు హాజరైతే మరి ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి. 2024లో అరెస్ట్ అవుతారు కేటీఆర్, అరెస్ట్ అవుతారు కేటీఆర్ అంటూ చాలా టైమ్స్ ఈ వార్తలు వచ్చాయి. కానీ 2025లో మరి ఈడీ ఎంటర్ అయింది.
25 జనవరి 7వ తారీఖున ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఈడీ విచారణలో ఏం చెప్పబోతున్నారు కేటీఆర్, ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాల్సిందే.